4వ వచనం అందరం కలిసి మనము చదువుకుందాం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలనెను. రెండో భాగంగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 51వ వచనము 52వ వచనము మనము అందరం కూడా కలిసి మనము చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 51వ వచనం 52 కలిసి ఉన్నాయి. మనందరం కలిసి మనము చదువుకుందాం. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరం నిద్రించము గాని నిమిషంలో ఒక రెప్పపాటున కడబూరం మ్రోగగానే మనమందరము మార్పు పొందుదాము. బూరం మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదము. ప్రభు సాయం కొరకు మనము ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించగలిగిన వాళ్ళందరూ కూడా మోకరించండి. ప్రేమ నమ్మకం గల మా పరలోకపు తండ్రి, ఘనమైన శ్రేష్టమైన దివ్యమైన మీ పాదాలు కొందనాలు దేవా. ప్రభు దినంలో పరిశుద్ధ దినంలో ప్రభా విమోచింపబడినటువంటి వారముగా, పరిశుద్ధపరచబడినటువంటి వారముగా, పాపములు క్షమించబడినటువంటి వారముగా మీ ఆలయంలో ప్రభా మీ యొక్క బల్ల చుట్టూ చేరి రాగలిగినందులకై మీకు ఎంతో వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మరో ప్రభు దినాన్ని మా జీవితంలో ప్రభా మీరు మాకు అనుగ్రహించినందులకై తండ్రి మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు. మా తండ్రి ప్రేమించి ప్రాణం పెట్టి తిరిగి లేచినారు ప్రభా. మాకు దేవుడవైనావు, మా రక్షకుడవైనావు, మా ప్రభుడవైనావు తండ్రి. మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం మా తండ్రి. అట్లా ఉదయకాల సమయంలో ప్రభా మీరు ఇచ్చిన రక్షణ బట్టి, మీరు ఇచ్చిన పాప క్షమాపణను బట్టి ఉదయకాల సమయంలో ప్రభా మిమ్మల్ని ఆరాధించుటకు ప్రభా మీ ఆలయానికి మమ్మల్ని తీసుకొని వచ్చినందులకై మీకు ఎంతో వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం మా తండ్రి. ఇంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని మహిమపరచగలిగినాం దేవా. మీ వందనములు. ఆరాధన వర్తమానం కొరకు నాయన చదువుకున్న లేఖన భాగాలు దీవించి ఆశీర్వదించండి, మాతో మాట్లాడండి. ఉదయకాలమున ప్రభా మా కొరకు పరలోకం తెరవండి. పరలోకం నుండి మీ యొక్క దివ్యమైనటువంటి సంగతులు ప్రభా మీరు మాకు నేర్పించవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం. అలాగున ప్రభా వాక్యాన్ని విని వాక్య వెలుగులో మిమ్మల్ని ఆరాధించుటకు తండ్రి మాకు సహాయం దయచేయండి. మోకరించిన ప్రతి బిడ్డను ప్రభా పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. మరి మార్గ మధ్యంలో వస్తున్న వారిని కూడా ప్రభా త్వరపెట్టి తీసుకొని రండి తండ్రి. అలాగూ ప్రభా నిలబడుతున్న మీ దాసుడు, అయోగుడు, అపాత్రుడు, చేరువచ్చిన అందరికంటే ప్రభా ఎంతో తక్కువవాడను ప్రభా మీ ఆత్మచేత నన్ను అభిషేకించండి. మీ బూరగా నన్ను వాడుకొనండి దేవా. ఆత్మలో స్వాతంత్రం కలిగి తండ్రి మీ వాక్యాన్ని మీ ప్రజలకు అందించటకు సహాయం దయచేయండి. అలాగే నా శత్రు కార్యాలను కూడా లయపరచండి. మీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఇక ప్రభు దినంలో, పరిశుద్ధ దినంలో ప్రభు ప్రజలముగా ఆయన బల్ల చుట్టూ చేరి రాగలిగినందులకు మనమందరం కూడా దేవునికి ఎంతో వందనస్తులమై ఉన్నాం. కనుక ఉదయకాల సమయంలో ప్రభువును ఆరాధించుట దేవుడు మన జీవిత యాత్రలో మనకు అనుగ్రహించినటువంటి గొప్ప ధన్యత. ఇది గొప్ప ఆధిక్యత. అంతేకాదు ఇది ఒక మన బాధ్యత. ఈ ధన్యతను మనం పోగొట్టుకోకూడదు, ఈ బాధ్యతను మనం మర్చిపోకూడదు. కనుక ఉదయకాల సమయంలో ప్రభును మనము స్తుతించాలి, ప్రభును మనము ఆరాధించాలి. మనము ఆరాధించేదానికి ముందుగా 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు గమనించి వాటి ప్రకారం ఆరాధించినట్లయితే అది దేవునికి ఎంతో మహిమ. కొన్ని మాటలు చూద్దాం రండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. ప్రభుదినమందు ఆత్మవశుడనై ఉండగా భూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో వ్రాసి ఎఫెస్, స్మర్ణ, పెర్గము, తుయతైర, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదయక అని 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. ఇక్కడ ఈ యొక్క భక్తుడు అంటూ ఉన్నాడు, ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా. ప్రభు దినమందు యోహాను భక్తుడు ఆత్మవశుడై ఈ యొక్క దేవుని యొక్క స్వరాన్ని వింటా ఉన్నాడు. కనుక ఈ యొక్క ప్రభు దినంలో మనం కూడా ప్రభును ఆరాధించక మునుపు దేవుని యొక్క స్వరాన్ని మనము వినేవారంగా ఉండాలి. దేవుని యొక్క స్వరాన్ని మనము వినేవారంగా ఉండాలి. ఏదేదో విని మనం ఆరాధించడానికి ఇక్కడ రాలేదు, కానీ దేవుని యొక్క స్వరాన్ని విని ప్రభును మనము ఆరాధించే వారంగా ఉండాలి. రెండవదిగా మనం ఇక్కడ చూస్తే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 12వ వచనంలో చదవండి దయచేసి. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరము ఏమిటో అని చూడ తిరిగి తిని. అంటే
ఎప్పుడైతే దేవుని వాక్యము మన మధ్యకు తీసుకొని రాబడుతుందో అప్పుడు మనం ఏం చేయాలంటే ప్రభు వైపుకు మనము తిరగాల. కొన్నిసార్లు చాలాసార్లు బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. శరీరం అయితే ఇక్కడ ఉంటుంది కానీ మన ఆలోచనలు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాయి కానీ ఆరాధన చేసే సమయానికి మాత్రం మనం ఆరాధన చేస్తూ ఉంటాం. అట్లా కాదు. కానీ ఈ ప్రభు దినంలో యోహాను భక్తుడు ఏ విధంగా ఆత్మవశుడై మొట్టమొదటిగా దేవుని స్వరాన్ని తాను వింటూ ఉన్నాడు, రెండవదిగా దేవుని వైపు తిరుగుతూ ఉన్నాడు. తర్వాత చదవండి 13వ వచనం. ఇక్కడ చూచి తిని అనే మాట మనము చూడవచ్చు. చూచి మనము ఆరాధన చేయాలా, చూడకుండా ఆరాధన చేయకూడదు, గుడ్డిగా ఆరాధించకూడదు. కనుక దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనము దేవుడు ఏ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు మొట్టమొదటిగా మనము వినాలా. రెండోదిగా వింటున్నటువంటి మనము మన ఆత్మ, మన శరీరము, మన తలంపులు అన్నీ కూడా ప్రభువు వైపు తిరగాల. ఆ తర్వాత ప్రభువును మనము చూచి ఆరాధించాల. దీని అర్థం ఏంటంటే ఎరిగినటువంటి హృదయంతో ప్రభువును మనము ఆరాధించాల. ఎరగకుండా ప్రభువును మనము ఆరాధించటం వలన ఏ విధమైనటువంటి ప్రయోజనం లేదు. ఇంకో మాట చూద్దాం రండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం చదవండి దయచేసి. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పాడి తిని. ఇది నిజమైనటువంటి ఆరాధన. ఇప్పుడు చూడండి, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని. ఇది నిజమైనటువంటి ఆరాధన. కనుక చేరి వచ్చిన మనం అందరం కూడా ఒకప్పుడు పాపముల చేతను, అపరాధముల చేతను చచ్చినటువంటి వారం. కనుక ప్రభు మన పాపాలన్నీ కూడా క్షమించినాడు, మనల్ని పవిత్రపరిచినాడు, మనల్ని పరిశుద్ధపరిచినాడు, మన జీవితంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అనేకము అనుగ్రహించినాడు. కనుక మనం ఉదయకాల సమయంలో ఆయన పాదముల మీద పడడానికి వచ్చినాం, ఆయనను మనము ఆరాధించడానికి వచ్చినాం, ఆయన మనం పూజించడానికి వచ్చినాం, ఆయన మనం నమస్కరించడానికి వచ్చినాం. కనుక ఆయనను ఆరాధించుటకు వచ్చినటువంటి మనము ప్రభువును ఆరాధించాలి. కనుక నీ జీవితంలో పాపానికి నువ్వు చనిపోయి ఉంటే, నీ పాపములు క్షమించబడి ఉంటే ఉదయకాల సమయంలో తప్పకుండా ప్రభువును మనము ఆరాధించాలి. ఆరాధన అంటే చాలాసార్లు మనము గమనిస్తూ ఉంటాం. ఆరాధన అంటే నాకు బైబిల్ జ్ఞానం ఎంతుందో అని ప్రదర్శించడం కాదు, కానీ దేవుడు నాకేమై ఉన్నాడు, దేవుడు నా జీవితంలో ఎలాంటి కార్యం చేసినాడు, నన్ను ఎలాంటి స్థితికి దేవుడు తీసుకొని వచ్చినాడు అని గుర్తెరిగినటువంటి వారంగా ప్రభుని మనము ఆరాధించాలి. ఇప్పుడు మనం చదువుకుంటూ వచ్చినాం కదా, యోహాను సువార్త 4వ అధ్యాయము. దయచేసి ఎవరైనా మళ్ళీ చదవండి. ఇక్కడ మనం చూస్తే ఎలాంటి ఆరాధన కోరుతా ఉన్నాడంటే, దేవుడు ఆత్మతో సత్యముతో ప్రభువును మనము ఆరాధన చేయాలి. ఎందుకు ఆత్మతో మనము ఆరాధన చేయాలంటే ఇక్కడ ఫస్ట్లోనే వ్రాయబడింది, దేవుడు ఆత్మ గనుక మనము ఆత్మతోనూ సత్యముతోనూ మనము ఆరాధన చేయాలి. మన పూర్వీకులు దేవుని వాక్యంలో పాత నిబంధన భక్తులు శరీర సంబంధమైనటువంటి బలులు, బాహ్య సంబంధమైనటువంటి బలులు అర్పించి ప్రభును ఆరాధించేటటువంటి వారు. అది సమాధాన బలి, నైవేద్య బలి, అపరాధ బలి, పాప పరిహారార్థ బలి. ఇవి బాహ్య సంబంధమైనటువంటి బలులు, శరీర సంబంధమైనటువంటి బలులు అర్పించి వాళ్ళు ప్రభువును ఆరాధిస్తూ ఉన్నారు. అయితే నూతన నిబంధనలో మనం ఎలాంటి ఆరాధన మనం చెల్లించాలంటే చదవండి ఒక మాట. 1 పేతురు 2:5 దయచేసి చదవండి. అనుకూలములకు ఆత్మ సంబంధమైనటువంటి బలులు అర్పించాలి. ఆత్మ సంబంధమైనటువంటి బలి మనము అర్పించాలా. కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరి కొరకు ఒక్కసారి ఆయన శిలువలో తన ప్రాణాన్ని అర్పించినాడు. కనుక మనము బాహ్య సంబంధమైనటువంటి బలులు అర్పించవలసినటువంటి అవసరం లేదు. కనుక ఆత్మ సంబంధమైనటువంటి బలి, ఎవరి హృదయాల్లో అయితే ఆత్మకార్యం జరిగిందో, ఎవరైతే పరిశుద్ధాత్మ ద్వారా గుర్చబడినారో,
ఎవరి జీవితాల్లో అయితే నిజమైనటువంటి పాపక్షమాపణ పొందినారో, ఎవరి పాపములైతే క్షమించబడి ఉన్నవి అనేటటువంటి అనుభవంలోకి వచ్చినారో వాళ్ళు ప్రభువును ఆరాధించాలి. చూడండి, మన ఆత్మను పరమాత్మను చేర్చుటకై పరమాత్ముడైనటువంటి దేవుడు ఈ లోకానికి దిగి వచ్చినాడు. మళ్ళీ చెప్తాం, మన ఆత్మను పరలోకానికి చేర్చుటకై పరమాత్ముడైనటువంటి దేవుడే నరావతారిగా ఈ లోకానికి దిగి వచ్చినాడు. ఈ లోకంలో 33.5 సంవత్సరములు పవిత్రంగా జీవించినాడు, ఎలాంటి పాపం లేకుండా జీవించినాడు. యేసు ప్రభులో ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా ఎలాంటి పాపము కనుగొనలేకపోయినారు. లోక చరిత్రలో క్రీస్తుకు పూర్వం కానీ క్రీస్తు తర్వాత కానీ సవాల్ చేసినటువంటి వారు భూమి మీద ఎవ్వరు లేరండి. యేసు ప్రభు ఒక్కడే సవాల్ చేసినాడు. ఏంటి అదంటే, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా నిరూపించగలరా, స్థాపించగలరా అని భూమి మీద సవాల్ చేసినటువంటి వ్యక్తి, ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమేనండి. ఎందుకు ఆయన అలాగూ చెప్పగలిగినాడంటే, దేవుని వాక్యం చెప్తా ఉంది, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు, అందరు కూడా త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారైరి. కనుక ఇలాంటి స్థితి నువ్వు నేను కలిగి ఉన్నటువంటి వారం. అయితే ఈ ఆత్మస్వరూపైనటువంటి దేవుడు, కంటికి కనిపించినటువంటి దేవుడు, పరలోకంలో సంచరించుచున్నటువంటి దేవుడు, 4 జీవులు 24 మంది పెద్దలొచ్చే నిత్యము పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు గావించబడుతున్నటువంటి ఈ గొప్ప దేవుడు నీ కొరకు నా కొరకు పాప శరీర ఆకారములో ఆయన ఈ లోకానికి దిగి వచ్చినాడు. ఎట్లా వచ్చినాడంటే, యోహాను భక్తుడు అంటాడు, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్లగా ఆయన ఈ లోకానికి వచ్చినాడు కదా. ఆయన ఎలాంటి వాడు అంటే, మహాకాశములు పట్టజాలైనటువంటి దేవుడు. దేవుని వాక్యంలో దేవుని గురించి అనేకమైనటువంటి సందర్భాల్లో అనేక రకాలుగా దేవుని యొక్క గొప్పతనాన్ని రాస్తా వచ్చినాడు. ఒక చోట రాయబడింది, దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడంట. ఇంకో చోట దేవుడు యూదా గోత్రపు సింహము. కనుక ఇలాంటి దేవుడు ఎట్లా వచ్చినాడంటే, ఒక గొర్రెపిల్లలాగా నీ కొరకు నా కొరకు తగ్గించుకొని దీనుడై ఈ లోకానికి ఆయన దిగి వచ్చినాడు. మనుష్య పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తాను రిక్తుడైనాడు. ఎంత గొప్ప దేవుడు ఈ దేవుడు. కనుక ఇలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి మనము ఎంతో ధన్యులము. కనుక ఉదయకాల సమయంలో మన జీవితంలో దేవుడు జరిగించిన ఆత్మ కార్యాన్ని బట్టి మనమందరం కూడా ఆత్మతో ప్రభువును మనము ఆరాధించే వారంగా ఉండాలి. ఇంకొక మాట ఇక్కడ ఏముందంటే, సత్యముతో ప్రభువును మనము ఆరాధించాలి. చాలాసార్లు మనం ఆరాధన ఎట్లా చేస్తూ ఉంటామంటే, అస్సలు అది మన జీవితంలో ఏమీ జరిగి ఉండదు, కానీ మనం చేస్తూ ఉంటాం. దేవుణ్ణి రుచించకుండా, దేవుణ్ణి అనుభవించకుండా, దేవుని గొప్ప కార్యాలు పొందకుండా నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు ఆరాధన చేస్తే అది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, నీ స్వయం తృప్తిని కలుగుతుంది తప్ప దేవుడు దాన్ని ఏమాత్రం కూడా అంగీకరించడు. అనగా అసత్యమైనటువంటి ఆరాధన చాలాసార్లు మన జీవితంలో మనం చేస్తూ ఉంటాం. అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, సత్యముతో మనము ఆరాధించాలి. ఎందుకు సత్యంతో మనం ఆరాధన చేయాలా? పాపములో ఉన్నటువంటి మనలను సత్యం ఏం చేసింది? స్వతంత్రులుగా చేసింది. ఒకప్పుడు పాపానికి మనము దాసులము, పాపం యొక్క దాస్యము కాడి కింద మన జీవితం ఉండేది. అయితే ప్రభు కృప, ప్రభు మనల్ని స్వతంత్రులుగా చేసినాడు. కనుక ఉదయకాల సమయంలో ప్రభుని మనము ఆత్మతో సత్యంతో మనము ఆరాధన చేసేవారంగా మనం ఉండాలి. ఇప్పుడు మన భాగానికి వద్దాం రండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము, దయచేసి చదవండి. 50-51. మనమందరం నిద్రించము కానీ మనము మార్పు పొందుదుము. ఇక్కడ ఈ వచనంలో మనం బాగా గమనించినట్లయితే 2 సార్లు ఒక మాట రాయబడింది, మనమందరము మార్పు పొందుదుము, మనము మార్పు పొందుదుము. ఏంది మార్పు? ఏంది మార్పు అంటే ఒక మాట చూద్దాం రండి. ఆమోస్ గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనం ఒక మాట చూద్దాం, దయచేసి చదవండి. ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం. చాలండి. ఇక్కడ మనం చూస్తే
ఈ దేవుడు ఎలాంటి దేవుడు, మన జీవితంలో ఎలాంటి మార్పు కలుగజేసినాడంటే చీకటిని ఉదయముగా మార్చేవాడు. కనుక చేరి వచ్చిన మనం అందరం కూడా ప్రభు సన్నిధికి రాకముందు, ప్రభువుని ఎరగకముందు మన జీవితం మార్పు చెందక మునుపు మన జీవితం ఎలాగుంది అంటే చీకటి బ్రతుకులో మనము జీవిస్తూ ఉన్నాము. చీకటిలో, అంధకారంలో మనము జీవిస్తూ ఉన్నాము. దేవుని వాక్యంలో రాయబడింది, మనమే చీకటి ఉన్నామనే మాట దేవుని వాక్యంలో రాయబడింది. మనం చీకట్లో బ్రతుకుతూ ఉన్నాం, చీకట్లో నడుస్తూ ఉన్నాం, చీకటిని ప్రేమిస్తూ ఉన్నాం, చీకట్లో మన జీవితం సాగిపోతూ ఉంది. మనమే చీకటి బ్రతుకై ఉన్నాము. ఇలాంటి చీకటి బ్రతుకులో ఉన్నటువంటి మన జీవితాల్ని దేవుడు ఉదయముగా మార్చినాడు. అందుకొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు అరుణోదయ నక్షత్రం వలె ఆయన భూమి మీదకి అరుదించినాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి మన చీకటి బ్రతుకు, మన రోత బ్రతుకు, మన పాప బ్రతుకు, మన అసహ్యకరమైనటువంటి బ్రతుకును చూస్తే దేవుని వాక్యంలో యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తే అరికాలు మొదలు నడినెత్తి వరకు ఎలాంటి స్వస్థత లేదంట. పచ్చి పుండ్లు, గాయాలు, పిండబడలేదు, మర్దన చేయబడలేదు. ఎంత భయంకరమైనటువంటి స్థితి. మనమైతే చాలాసార్లు మనకున్నటువంటి స్థానాన్ని బట్టి, మనకున్న ఉద్యోగాన్ని బట్టి, మనకున్న స్టేటస్ని బట్టి, మనకున్న హోదాను బట్టి చాలాసార్లు మనము గర్విస్తూ ఉంటాం. మాకు మించిన వాళ్ళు లేరని చెప్తూ ఉంటాం. అయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, చీకటి బ్రతుకు, అంధకారమైనటువంటి బ్రతుకు, పాపపు బ్రతుకు, ఇలాంటి బ్రతుకు నుంచి దేవుడు మనల్ని, దేవుని వాక్యంలో 1 పేతురులో రాయబడింది, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగు వేరు, ఆశ్చర్యకరమైన వెలుగు. దేవుని వాక్యంలో వెలుగులు చాలా రకాలు ఉన్నాయండి. అందులో ఆశ్చర్యకరమైనటువంటి వెలుగు, ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి వెలుగు. ఎవరికి అర్థం కాని వెలుగు ఇది. ఈ లోకంలో ఈ వెలుగు గురించి మనం మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. ప్రభువును ఎరిగినటువంటి వాళ్ళకు మాత్రమే, ప్రభువును రుచించినటువంటి వాళ్ళకు మాత్రమే ఈ ఆశ్చర్యకరమైనటువంటి వెలుగు గురించి అర్థమవుతుంది. కనుక ఈ దేవుడు చీకటిలో నుండి మనల్ని ఎక్కడికి తీసుకొని వచ్చినాడు? ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోకి. ఎందుకు తీసుకొని వచ్చినాడు? తన గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము దేవుడు మనల్ని తీసుకొని వచ్చినాడు. ప్రియ సోదరి సోదరుడా, నీ చీకటి బ్రతుకు మారిందా? ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోకి దేవుడు నిన్ను తీసుకొని వచ్చిన అనుభవంలో నువ్వు ఉన్నావా? ఉంటే ఉదయకాల సమయంలో ప్రభువును నువ్వు స్తుతించాలా, ప్రభువును మనము ఆరాధించాలా. ఇంకొక మాట చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, దయచేసి ఎవరైనా చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. గనుక ప్రభు సన్నిధికి రాక మునుపు మన జీవితం కాఠిన్యముతో నిండినటువంటిది, మార్పు పొందని జీవితం. మన హృదయం ఎట్లా ఉందంట? కాఠిన్యముతో నిండి ఉంది. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే హృదయం గురించి ఇర్మియా గ్రంథం 17:9 మనందరికీ తెలిసిన మాట ఏం రాయబడింది? హృదయము అన్నిటికంటే మోసకరమైనది. ప్రపంచంలో ఏదైనా మోసకరమైనది ఉంది అంటే అది ఏంటిది? మన హృదయము. చూడండి, ఒక వ్యక్తి మారినాడు, మార్పు చెందినాడు అని మనం ఎట్లా చెప్పగలం? ఒక వ్యక్తి మారినాడు, మార్పు చెందినాడని మనం ఎట్లా చెప్పగలం అంటే అతని హృదయాన్ని బట్టి మనము చెప్పగలము. అతని హృదయము మారిందా లేదా పాత జీవితంలో అలాగ ఉన్నాడా అని అతని హృదయాన్ని బట్టి మనము చెప్పగలం. అయితే దేవుని వాక్య ప్రకారము మనందరి హృదయం ఎలాంటిదంట? మోసకరమైనటువంటి హృదయము. అంతేకాదు, ఇంకొక మాట కూడా మనం చూస్తే మార్కు సువార్త 7వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట దయచేసి చదవండి. మన హృదయం ఎలాంటిది? మార్కు 7:20 దయచేసి చదవండి. మనిషిని లోపల నుండి బయలు వెళ్ళున్నదే. ఇప్పుడు చెప్పండి, మన హృదయము మోసకరమైనది, మన హృదయము అపవిత్రమైనటువంటిది. మనము అపవిత్రమైనటువంటి హృదయం కలిగినటువంటి వారము, హృదయ కాఠిన్యం కలిగినటువంటి వారము. మన హృదయము అపవిత్రమైనటువంటిది, హృదయ కాఠిన్యం కలిగినటువంటి వారము. మన హృదయము మోసకరమైనటువంటిది. అయితే ఇలాంటి హృదయాన్ని ఎవరైనా ప్రేమిస్తారా? మోసగాన్ని ఎవరైనా ప్రేమిస్తారా అండి? మోసం చేసేవాడిని
ఎవరైనా ఇష్టపడతారా? మోసం చేసే వాళ్ళని ఎవరైనా ప్రేమిస్తారా అంటే ఎవ్వరు ఇష్టపడరు, ఎవ్వరు ప్రేమించరు. వాళ్ళని ఏమంటారంటే వాడొట్టి మోసగాడు, వానితో నువ్వు మాట్లాడద్దు, వానితో నువ్వు స్నేహం చేయొద్దు, వాని వైపు నువ్వు చూడొద్దు అంటారు. అయితే ఈ దేవుడు ఎలాంటి దేవుడు? హృదయ కాఠిన్యం కలిగినటువంటి మనలను, మోసపూరితమైనటువంటి హృదయం కలిగినటువంటి మనలను, అపవిత్రమైనటువంటి హృదయం కలిగినటువంటి మనలను ప్రభు ప్రేమించినాడండి. మన హృదయాన్ని పవిత్రపరచుటకై పరిశుద్ధుడైనటువంటి దేవుడు పరమును వదిలి ఈ లోకానికి దిగి వచ్చినాడు. ఆయన సిలువలో మన కొరకు దారదారాలుగా రక్తం చిందించినాడు. అందుకే దేవుని వాక్యంలో రాయబడింది కదా, నిర్దోషమైన నిష్కలంకమైన క్రీస్తు రక్తం ద్వారా ఆయన మనలను విమోచించినాడు. మన జీవితంలో విడుదల కలుగజేసినాడు. డెలివరెన్స్, విడుదల మనకు కలుగజేసినాడు. సాతాను బంధకముల నుంచి దేవుడు మనకు విడుదల కలుగజేసినాడు, విమోచన కలుగజేసినాడు కనుక ఇశ్రాయేలు ప్రజలకు ఆ యొక్క బానిసత్వం నుంచి దేవుడు వారికి విడుదల కలుగజేసినప్పుడు వారు ఎర్ర సముద్రమును దాటి సంతోషంగా బయటికి వస్తా వాళ్ళు పాట పాడినాడు. వేల్పులలో నీ సముడెవడు పరిశుద్ధ మహనీయుడా. ఎంత అద్భుతంగా వాళ్ళు పాట పాడుతా ఆ ఎర్ర సముద్రాన్ని వారు దాటి వారు కనాను ప్రయాణాన్ని సాగిస్తూ వచ్చారు. మన జీవిత యాత్రలో మనం కూడా ఈ లోకం అనేటటువంటి దాస్యములో, ఈ లోకం అనేటటువంటి దాస్య శృంఖలాలలో, ఈ లోకం అనేటటువంటి పాపపు సంఖ్యల చేత పట్టబడినటువంటి మన జీవితాలను ఈ దేవుడు ఏం చేసినాడు? వాటన్నిటిలో నుంచి విడిపించినాడు. మనల్ని విడిపించుటకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమైనారో తెలుసా అండి? మన కొరకు గెత్సెమనే తోటలో బంధింపబడినాడు. ఒక దొంగ, ఒక దేశద్రోహిని బంధించడానికి వచ్చినట్లు ఒక అర్ధరాత్రి సమయంలో, అందరూ నిద్రపోయేటటువంటి సమయంలో యేసు ప్రభువును బంధించినారు. ఎంత ఘోరమైనటువంటి స్థితి! నీ కొరకు నా కొరకు అన్యాయపు తీర్పు పొందినాడు కదా. ఆయన తీర్పు అన్యాయమైనటువంటి తీర్పు. ఈ లోక న్యాయాధికారులు, ఈ లోక తీర్పరులు యేసు ప్రభుల వారిలో ఎలాంటి దోషము కనుగొనలేకపోయినారు. వారందరూ కూడా అన్యాయపు తీర్పు యేసు ప్రభువు తీరుస్తూ వచ్చారు. ఎంత గొప్ప ప్రేమ నీ పట్ల నా పట్ల దేవుడు చూపిస్తూ వచ్చాడు. మన జీవితాన్ని ఇంకా మనము మార్పు చెందిన మన జీవితాన్ని మనం పరిశీలించినట్లయితే ఒక మాట చూద్దాం రండి. కీర్తనలో 103:18 దయచేసి చదవండి. 103:14. ఆయనకు తెలిసే ఉన్నది మంటి వారమని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. నరుని ఆయువు ఎట్లా ఉందంట? గడ్డి వలె ఉన్నది. అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును, దాని మీద గాలి వీచగాది లేకపోవును, ఆ మీదటనే దాని చోటు ఎరగదంట. ఇక్కడ మనం చూస్తే మనము నిర్మింపబడిన రీతి, మనము మంటి వారమని తెలుసు దేవునికి. మనము బలహీనులము, మనం మంటివారము కనుక దేవుడు తన మహాప్రేమ చేత క్రీస్తులో మనల్ని పిలిచినాడు, క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. మనం ఏదో గొప్పవారమని కానీ, మనం ఏదో జ్ఞానవంతులమని కానీ, మనం బాగా చదువుకున్నటువంటి వారమని కానీ, మన యొక్క స్టేటస్, మన యొక్క హోదాను చూసి దేవుడు మనల్ని ప్రేమించలేదు. కానీ కేవలం ఇక్కడ వ్రాయబడింది మనము మంటి వారమని ఆయన మనలను జ్ఞాపకం చేసుకున్నాడు. ఇంకా మన జీవితం గురించి కీర్తనకారుడు అంటాడు గడ్డి వలె ఉందంట. ఇంకా కింద చూస్తే అడవి పువ్వు పూయినట్లు వాడు పూను. గడ్డి పువ్వు బ్యూటిఫుల్గా ఉంటుంది. మనము పల్లెటూళ్ళలో చూస్తూ ఉంటాం, ఉదయకాలంలో లేచి అట్లా ఆ యొక్క పంట పొలాల వైపు మనం చూస్తూ పోతే గడ్డి పువ్వులు చాలా అందంగా బ్యూటిఫుల్గా చిన్న చిన్నవి చాలా అందంగా పసుపు కలర్లో, ఎరుపు కలర్, రకరకాలుగా మన మనసుకు ఎంతో సంతోషాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. అయితే తిరిగి సాయంకాలం అయ్యేటప్పటికి అవి ఏమైపోతాయి? వాడిపోతాయి. మన జీవితం కూడా అంతే. ఈరోజు నువ్వు ఆరోగ్యంగా ఉన్నావని గర్వపడతా ఉంటావు. ఒక ఆయన అంటా ఉన్నాడు, బ్రదర్ నాకు ఎప్పుడు జ్వరమే రాలేదు బ్రదర్. ఏం రాలేదంట? ఎప్పుడు నాకు జ్వరమే రాలేదు బ్రదర్. అసలు కడుపు నొప్పి అంటే నాకు ఏదో తెలియదు బ్రదర్. లాస్ట్గా ఏమైందంటే ఆ బ్రదర్ 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి కదా. చాలాసార్లు మనం ఇట్లా అనుకుంటూ ఉంటాము, ఐఆమ్ హెల్తీ, నేను బాగున్నాను. ఇంకా కొంతమంది అనుకుంటారు, డబ్బులు నేను బాగా సంపాదించినాను, ఈ లోకంలో నాకు ఏ కొదవ లేదు కనుక ఉత్తర వైపున పొలాలన్నీ నావి, దక్షిణ వైపున ఇండ్లన్నీ నాయి, పడమర వైపున నాది, అన్ని దిక్కుల నాయే, నాకెందుకు మీ దేవుడు? అన్ని దిక్కులు సంపాదించుకున్నావు కానీ, 4 దిక్కులు నువ్వు సంపాదించుకున్నావు కానీ పై దిక్కు నీకు ఏమీ లేదు. కనుక ఇలాంటి గడ్డి పువ్వు లాంటి మన జీవితాన్ని దేవుడు ఇష్టపడినాడండి. గడ్డి పువ్వు లాంటి మన జీవితాన్ని దేవుడు ప్రేమించినాడు. ఆయన మన కొరకు తన ప్రాణాన్ని
అర్పించినాడు. మన కొరకు ఆయన సిలువలో మరణించి తిరిగి లేచుట ద్వారా మన జీవితాల్లో ఏమైంది చెప్పండి? మార్పు తీసుకొని వచ్చినాడు. మార్పు చెందింది మన జీవితం. ఒక మాట చూద్దాం రండి. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము ఒక మాట చూసుకొని మనం ఆరాధనలోకి వెళ్దాం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 14వ వచనం దయచేసి చదవండి. చాలు. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఒక సహోదరి ఉంది. ఆమె పేరు లుదియా, తుయతైరా పట్టణస్థురాలు. ఆమె ఉద్యోగం ఏంటి అంటే ఊదా రంగు పొడిని అమ్మేటటువంటి స్త్రీ ఆమె. ఇక్కడ మనం చూస్తే ఆ యొక్క పట్టణంలో అపోస్తులైనటువంటి పౌలు ధారాళంగా వాక్యము ప్రకటిస్తూ ఉంటే ఇక్కడ వ్రాయబడింది, ప్రభు ఆమె హృదయాన్ని తెరిచినాడంట. అయితే వాక్యం చెప్తున్నది ఎవరు? పౌలు. అక్కడ పౌలు ఆమె హృదయాన్ని తెరిచినాడు అని ఇక్కడ వ్రాయబడిందా? వ్రాయబడలేదు. ఏం వ్రాయబడింది? ప్రభు ఆమె హృదయాన్ని తెరచెను అనే మాట వ్రాయబడింది. చూడండి, ఏ బోధలు మానవుని మార్చలేవు. ఏ తత్వవేత్త, ఏ జ్ఞాని, ఏ గొప్ప ప్రసంగికుడు, ఏ బైబిల్ తప్ప ఏ గ్రంథం కూడా మానవుణ్ణి మార్చలేదు. ఏ శాసనం, ఏ ప్రభుత్వ శాసనం కూడా మానవుణ్ణి మార్చలేదు. యేసు ప్రభు ఒక్కడే హృదయాన్ని తెరిచేటటువంటి దేవుడు. కనుక మన జీవితం మార్పు చెందింది. మన జీవితంలోకి యేసు ప్రభు వచ్చినాడు. మన పాపాలు క్షమించబడినాయి. మన జీవితంలో చెప్పనాశక్యము మహిమాయుక్తమునైనటువంటి సంతోషాన్ని ప్రభు మనకు అనుగ్రహించినాడు. ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ప్రభు మనకు అనుగ్రహించినాడు. కనుక ఉదయకాల సమయంలో మనం పరీక్షించుకోవాలా, మన హృదయం తెరవబడిందా? మన జీవితం మార్పు చెందిందా? మన హృదయము ప్రభు వైపు తిరిగిందా? మన హృదయంలో యేసుక్రీస్తు ప్రభు వచ్చినాడా? ఒకవేళ ఇలాంటి అనుభవంలో ఉంటే ప్రభుని మనము స్తుతించాలా, ప్రభుని మనము ఆరాధించాలా. ఏమని ఆరాధించాలా? ప్రభా, ఒకప్పుడు మార్పు లేనటువంటి జీవితం నాది, ఒకప్పుడు అపవిత్రమైనటువంటి జీవితం నాది, నా హృదయము కఠినమైనటువంటిది, నా హృదయము మోసకరమైనటువంటిది, నా హృదయము ఘోరమైనటువంటి వ్యాధి గలది. దాన్ని ఎవ్వరు మార్చలేదు ప్రభా. నీ ఒక్కడవే నన్ను మార్చినావు, నీ ఒక్కడవే నన్ను పరిశుద్ధపరిచినావు, నువ్వు ఒక్కడవే నా పాపాలు క్షమించినావు. ప్రభువా, నాకు దేవుడవైనావు, నాకు రక్షకుడవైనావు, నాకు విమోచకుడవైనావు, నా జీవితంలో విడుదల ఇచ్చినావు. అందును బట్టి ఉదయకాల సమయంలో నా తండ్రి, నేను నిన్ను ఆరాధిస్తూ ఉన్నాను, నేను నిన్ను ఘనపరుస్తూ ఉన్నానని ప్రభును మనము ఆరాధించాలి. అలాగ ఆరాధించుటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక. పిల్లలు లేచి నిలబడండి, మోకరించండి. పిల్లలు లేచి నిలబడాలి త్వరగా.